హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సంతాల్ రెబెలియన్ గురించి చూద్దామండి. సంతాల్ తిరుగుబాటు. సంతాల్ తిరుగుబాటు గురించి చూద్దాం. సంతాల్ రెబెలియన్ ప్రెసెంట్ దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామండి? సంతాల్ రెబెలియన్, సంతాల్ తిరుగుబాటు, దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే అండి, ప్రెసెంట్ ఇది 170th ఇయర్ అవుతుంది. అంటే లైక్ 170 years మార్క్ చేసుకుంటుందండి ఈ సంవత్సరంతో. 2025తో ఇది 170 years కంప్లీట్ చేసుకుంటుందండి. అందుకని దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో దీని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, అలాగే ఇది మనకి క్వశ్చనింగ్లో కూడా చాలాసార్లు అడగడం జరుగుతుంది. ఎందుకంటే 1857 మన సిపాయి మ్యూటనీకి కూడా ఇది ఒక ప్రేరణగా నిలిచింది. అందుకని దీని గురించి క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇది మొదటి వ్యక్తీకరణ అనమాట. ఇది బ్రిటిష్కి ఎగెనెస్ట్గా ఫస్ట్ రివోల్ట్ అని చెప్పొచ్చు అనమాట. అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సంతాల్ రెబెలియన్, సంతాల్ తిరుగుబాటు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సంతాల్ రెబెలియన్ గురించి చూద్దాము. ఈ సంతాల్ రెబెలియన్ని మనము హల్ రెవల్యూషన్ దివస్గా మనం సెలబ్రేట్ చేసుకుంటామండి. హల్ రెవల్యూషన్ దివస్గా సెలబ్రేట్ చేసుకుంటామండి. విప్లవము, రెవల్యూషన్ అంటే ఏంటి? విప్లవము. హల్ విప్లవము దివస్గా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి. అండ్ ఆల్సో ఇది మనకి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద రివోల్ట్, అంటే మొదటి వ్యక్తీకరణ అని చెప్పొచ్చండి, మొదటి రివోల్ట్ అని చెప్పొచ్చండి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రివోల్ట్ ఎగెనిస్ట్ ఎవరండి? బ్రిటిష్ అనమాట. ఎగెనిస్ట్ బ్రిటిష్ పీపుల్, బ్రిటిష్ వాళ్ళ దోపిడితనానికి, అలాగే వాళ్ళ కలోనియల్ రెజిమ్కి, కలోనియల్ రూల్కి కూడా ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రివోల్ట్, మొదటి వ్యక్తీకరణ అని చెప్పొచ్చు. అలాగే ఇది 1857 రివోల్ట్ కూడా 1857 సిపాయి మ్యూటనీ ఆర్ రివోల్ట్ కూడా ఒక ప్రేరణగా నిలిచిందండి. ఇదే మంచి ఇన్స్పిరేషన్గా నిలిచిందండి. దీని గురించి సంతాల్ రెబెలియన్ గురించి చూద్దాము. సంతాల్ రెబెలియన్ అంటే ఏంటంటే గిరిజన తిరుగుబాటు అండి. ఏం లేదు, గిరిజనులు అనే వాళ్ళు తిరుగుబాటు చేయడం జరిగిందండి. ఇట్స్ ఫస్ట్ ట్రైబల్ అప్రైజింగ్ అండి. మొదటి ట్రైబల్ అప్రైజింగ్ అనమాట. ఫస్ట్ ట్రైబల్ అప్రైజింగ్ అనమాట. మొదటి గిరిజన తిరుగుబాటు అనమాట. మొదటి గిరిజనుల యొక్క తిరుగుబాటు అనమాట. ఇంకా మరి ఇది ఏ ఇయర్లో జరిగిందండి? మనం ఇయర్ తెలుసుకోవాలి కదా. 1855 to 1856లో జరిగిందండి. 1855 to 1856 ఈ ఇయర్ మధ్యలో జరగడం అనేది చోటు చేసుకుందండి. అండ్ దెన్ మనం నెక్స్ట్ ఎక్కడ ఆర్గనైజ్ చేసిందో కూడా ఎక్కడ ఆర్గనైజ్ చేశారో కూడా చూడాలి కదండి. ఇది ఎక్కడ ఆర్గనైజ్ చేశారంటే అండి, ఇది ఎక్కడ ఆర్గనైజ్డ్ చేశారు అంటే ఎక్కడ నిర్వహించారంటే అండి, రాజ్మహల్ హిల్స్ ఆఫ్ జార్ఖండ్ అనమాట. ఆఫ్ జార్ఖండ్ జనరల్గానే ఈ సంతాల్ గిరిజనులు ఉంటారు చూడేసారా, ప్రెసెంట్ కూడా బెంగాల్ అలాగే జార్ఖండ్లో ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళ లొకేషన్స్ కూడా మోస్ట్లీ ఆ బెంగాల్ అలాగే జార్ఖండే అనమాట. ఇది ఎక్కడ ఆర్గనైజ్ చేశారంటే అండి, రాజ్మహల్ హిల్స్ ఆఫ్ జార్ఖండ్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే రివోల్ట్ అంటే లైక్ తిరుగుబాటు అన్నప్పుడు ఖచ్చితంగా, రెబెలియన్ అన్నప్పుడు ఖచ్చితంగా నాయకత్వం అనేది ఉంటుంది. లీడర్షిప్ అనేది ఉంటుంది. ఎవరు లీడర్షిప్ మెయింటైన్ చేశారు? లైక్ ఈ మన రెబెలియన్కి ఆర్ తిరుగుబాటు కంటే అండి, నాయకత్వం వహించిన వాళ్ళు వచ్చేసి 4 లీడర్స్, అంటే బ్రదర్స్ అనమాట. వీళ్ళు యాక్చువల్గా 4 బ్రదర్స్ అనమాట. ఎవరెవరండి? ఒకరు వచ్చేసి సిధు, అండ్ దెన్ కన్హు, అండ్ దెన్ చాన్, అండ్ దెన్ భైరవ్. అండ్ దెన్ వీళ్ళకు ఈ 4 బ్రదర్స్తో పాటు కూడా ఒక 2 సిస్టర్స్ ఉన్నారండి. 2 సిస్టర్స్ అనే వాళ్ళు ఉన్నారు. 2 సిస్టర్స్ వచ్చేసి ఎవరెవరండి? ఫూలో అండ్ దెన్ జానో ముర్ము అనమాట. వీళ్ళిద్దరు సిస్టర్స్. 4 బ్రదర్స్ అలాగే వీళ్ళిద్దరు సిస్టర్స్, వీళ్ళందరూ కలిపి లీడర్షిప్, నాయకత్వం వహిస్తూ వీళ్ళందరూ తిరుగుబాటు చేయడం అనేది జరిగిందండి. వీళ్ళందరూ సంతాల్ తిరుగుబాటు అనేది చేయడం జరిగిందండి. ఇదే అండి దీని గురించి లీడర్షిప్. సరే నాయకత్వం వహించారు, రెబెలియన్ లైక్ తిరుగుబాటు అనేది చేశారు. రీజన్స్ మనకు తెలియాలి కదండి. అసలు ఈ సంతాల్ తిరుగుబాటు ఎందుకు చేశారు? రీజన్స్ వచ్చేసి చాలా మెయిన్ రీజన్స్ ఉన్నాయండి. ఎగెనిస్ట్ బ్రిటిష్గా వీళ్ళందరూ కూడా ఎగెనిస్ట్ బ్రిటిష్ చేశారండి. ఎగెనిస్ట్ బ్రిటిష్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే దోపిడితనం అవ్వచ్చు, కలోనియల్ రెజిమ్కి ఎగెనిస్ట్గా చేశారండి. దేనికి అంటే రీజన్స్ ఉన్నాయండి, మెయిన్ రీజన్స్ ఉన్నాయి. వీళ్ళ రీజన్స్ వచ్చేసండి పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్
సెటిల్మెంట్ యాక్ట్, పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్, శాశ్వత శిస్తు విధానము ఇన్ ద ఇయర్ 1793 లో మనకు పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్, శాశ్వత శిస్తు విధానం అనేది రావడం జరిగిందండి. దానికి అగైనెస్ట్ గా పోరాడడం జరిగింది. ఎందుకండి? వీళ్ళు స్థానభ్రంశం గురయ్యారండి, అంటే లైక్ డిస్ప్లేస్మెంట్ అనేది అయ్యారు వీళ్ళు. ఎందుకు? ఎక్కడెక్కడ రీజియన్స్ అంటే అండి బీర్బమ్ అలాగే మాన్బమ్ రీజియన్స్ అన్నమాట. ఇవి ఎక్కడున్నాయంటే అండి ప్రెసెంట్ డే బెంగాల్లో ఉన్నాయండి. ప్రెసెంట్ డే బెంగాల్ ఉన్న బీర్బమ్ అలాగే మాన్బమ్ రీజియన్స్ నుంచి డిస్ప్లేస్మెంట్ చేశారు ఈ గిరిజనుల్ని. అందుకని ఆ స్థానభ్రంశం గురైన వల్ల వాళ్ళకి పేదరికంలోకి తోసేపడ్డారు, అంటే లైక్ కొంచెం పోవర్టీ లెవెల్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. అందుకని వీళ్ళు రివోల్ట్ చేయడం అనేది జరిగింది, తిరుగుబాటు అనేది చేయడం జరిగింది. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ వల్ల అండి. పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ ఆఫ్ శాశ్వత శిస్తు విధానం ఆఫ్ 1793 వల్ల రీజన్ అదొక రీజన్ అనమాట. ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయండి. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసండి ఎక్స్ప్లాయిటేషన్, దోపిడీ గురయ్యారండి బాగా. ఎవరు? బ్రిటిష్ పీపుల్ అనే వాళ్ళు బాగా దోపిడీ చేశారండి వీళ్ళని, గిరిజనుల్ని. ఏ విధంగా? ఎవరెవరు? జమీందార్స్ అవ్వచ్చు, ల్యాండ్ లాస్ నథింగ్ బట్, అలాగే పోలీస్ పీపుల్ అయి ఉండొచ్చు, అలాగే బ్రిటిషర్స్ దెమ్సెల్స్. ఈ వీటి వల్ల ఈ దోపిడీకి గురయ్యి అలాగే వీళ్ళ స్థానభ్రంశం డిస్ప్లేస్మెంట్ అవ్వడం వల్ల ఈ రీజన్స్ అన్నిటితో వీళ్ళు రివోల్ట్ అనేది సంతాల్ తిరుగుబాటు అనేది చేయడం జరిగిందండి. అండ్ ఆల్సో క్రక్స్ ఆఫ్ ద థింగ్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం, ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కూడా. సో సంతాల్ రెబెలియన్ అండి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇవాళతో మనకి ఈ ఇయర్తో 170 సంవత్సరాలు నిండుతున్నాయండి. సంతాల్ రెబెలియన్ అనేది మనకి చోటు చేసుకొని 170 years అనేది మార్క్ అవుతుంది. సో అందుకని దాని గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఇది ఎప్పుడు చోటు చేసుకుందంటే అండి 1855 to 1856 ఇయర్లో మనకి సంతాల్ రెబెలియన్ అనేది, సంతాల్ తిరుగుబాటు అనేది మనకి చోటు చేసుకుందండి. అండ్ ఆల్సో దీన్ని హల్ రెవల్యూషన్ దివస్గా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. హల్ విప్లవ రోజుగా మనము సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ దెన్ ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అని చెప్పొచ్చు అండి అగైన్స్ బ్రిటిష్ పీపుల్కి ఇది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రివోల్ట్ అని మనం చెప్పుకోవచ్చు అండి. అండ్ ఆల్సో ఇది ఒక ప్రేరణగా నిలిచింది, ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిందండి. దేనికి అంటే అండి 1857 సిపాయి మ్యూటినీ, 1857 రివోల్ట్కి ఇది ఒక ఇన్స్పిరేషన్, ప్రేరణగా నిలిచిందండి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ట్రైబల్ అప్రైజింగ్ అంటే మొదటి గిరిజన తిరుగుబాటు అండి, ఫస్ట్ ట్రైబల్ అప్రైజింగ్ అనమాట. అండ్ దెన్ ఆర్గనైజ్డ్ వచ్చేసి ఇది ఎక్కడ నిర్వహించబడిందండి? రాజ్మహల్ హిల్స్ ఆఫ్ జార్ఖండ్ అండి, బెంగాల్ అలాగే జార్ఖండ్లో మనకి సంతాల్ గిరిజనులు అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది. సో అక్కడ ఏర్పాటు చేశారనమాట. అండ్ దెన్ లీడర్షిప్ నాయకత్వం ఎవరెవరు వహించారండి? సిధు, కన్హు, చాంద్, భైరవ్ అనమాట. ఈ నలుగురు బ్రదర్స్ అనమాట, వీళ్ళందరూ కూడా బ్రదర్స్ అనమాట. వీళ్ళు అలాగే ఇద్దరు సిస్టర్స్ అనమాట. ఎవరండి? ఫూలో అలాగే జానో ముర్ము, వీళ్ళిద్దరు సిస్టర్స్. వీళ్ళందరూ కూడా ఎగెనిస్ట్ బ్రిటిష్ దోపిడీ తత్వానికి అలాగే వాళ్ళ కలోనియల్ రూల్కి ఎగెనిస్ట్గా పోరాడడం జరిగిందండి. సో మెయిన్ రీజన్స్ ఎందుకు, కారణం ఏంటి అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ 1793, అలాగే బీర్బమ్ అలాగే మాన్బమ్ రీజియన్స్లో బెంగాల్లో వీళ్ళని స్థానభ్రంశం చేయడం జరిగింది, అంటే లైక్ డిస్ప్లేస్మెంట్ అనేది చేయడం జరిగింది. దానివల్ల వీళ్ళు పోవర్టీకి నెట్టబడడం జరిగింది, అంటే పేదరికంలోకి వెళ్ళిపోయారండి. దానివల్ల వీళ్ళు తిరుగుబాటు అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఇది ఎక్స్ప్లాయిటేషన్, దోపిడీతనము. ఎవరెవరండి? జమీందార్స్, పోలీసు, బ్రిటిషర్స్, వీళ్ళందరి వల్ల కూడా మనకి సంతాల్ తిరుగుబాటు అనేది చేయడం జరిగింది. సో పీపీటీ ద్వారా ఒకసారి రివైజ్ చేద్దాం. సో కంటెంట్స్ సంతాల్ రెబెలియన్. సో మనం చూసినాం హల్ మీనింగ్ రెవల్యూషన్. ఇది 170th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ప్రెసెంట్. అండ్ దెన్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో ప్రెసెంట్ ఉంటారు. అండ్ దెన్ ఎర్లియస్ట్ అండ్ స్ట్రాంగ్ దామిన్ ఐఖో రీజియన్లో ఎక్కడ ఆర్గనైజ్ అయింది? దామిన్ ఐఖో రీజియన్, అలాగే రాజ్మహల్ హిల్స్ ఆఫ్ జార్ఖండ్, ప్రెసెంట్ జార్ఖండ్ అనమాట, అక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. లీడర్షిప్ ఆల్రెడీ మనం చెప్పాము, సిధు, కన్హు, చాంద్, భైరవ్ అనమాట. అండ్ దెన్ కాజెస్ ఆఫ్ ద రెబెలియన్ చెప్పాను, పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ 1793, అలాగే డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశము, ఇంకా అలాగే జమీందార్స్, పోలీసు, బ్రిటిష్ అథారిటీస్ వీళ్ళ మరీ దోపిడీ తత్వం, ఇదంతా కూడా రీజన్స్ అనమాట వీళ్ళు తిరుగుబాటు చేయడానికి. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద టాపిక్ ఆఫ్ ద డే.
సో సంతాల్ రెబెలియన్ గురించి చూసాం. ఇంకా మరిన్ని టాపిక్స్ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో జస్ట్ లైక్ అండ్ మీకు ఏమైనా కంటెంట్ ఇంకా ఏమైనా కావాలంటే సబ్జెక్ట్స్ అన్న కావాలనుకుంటే యూ కెన్ జస్ట్ రైట్ ఇన్ ద ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఆల్సో మీ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో దట్ దే విల్ ఆల్సో బీ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద వీడియోస్. ఏమైనా డౌట్ ఉన్నా దే విల్ బీ చెకింగ్ ద వీడియోస్ అనమాట. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. దిస్ ఇస్ శ్రీజ.